ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే అప్పులు, రుణము, రోగము, శత్రుత్వాలు. ఈ మూడిటి నుంచే మనిషి విముక్తిని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా అబ్బా రుణాలు ఉండకూడదండి, నా రుణాలు తీరిపోవాలనుకుంటూ ఉంటాడు. అది కుటుంబ సభ్యులతో కలిసినటువంటి రుణం కావచ్చు, లేదా మనం అప్పులు చేస్తూ ఉంటాం. ఒక హోమ్ లోనో, లేదా బిజినెస్ లోనో, హ్యాండ్ లోనో. ఇటువంటివి క్లియర్ అవ్వాలంటే హోరా జ్ఞానం బాగా తెలియాలి. అదేవిధంగా మీ లగ్నం నుంచి, లేదా లగ్నం నుంచి తెలియదండి మాకు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారికి రాశి నుంచి పంచమాధిపతి ఎవరు, పంచమ స్థానాన్ని ఏ గ్రహం ఉంది, దాన్ని బట్టి మీరు ఏ హోరల్లో మీరు నేను చెప్పినటువంటివి చేసినట్లయితే మీ యొక్క లగ్నానికి తొందరగా మీరు రుణం విముక్తి నుంచి, రోగ విముక్తి నుంచి, శత్రు విముక్తి నుంచి బయటపడతారు అనేటువంటి విషయాలు. అయితే దాని పారామీటర్స్ ఏమిటి అంటే దానికి ఉండే కండిషన్స్ ఏమిటి, అదేవిధంగా ఎటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకుంటే సర్వసాధారణంగానే ఇది కూడా కాస్త స్పిరిచువలిటీ ఎక్కువగా ఉండేటువంటి లగ్నాల్లో ధనస్సు మీనం అవుతుంది. అలా మాత్రమే కాకుండా మీకు పంచమాధిపతి లేదా గురు, శని, గురుకేతు, అదేవిధంగా శనికేతు కాంబినేషన్ కూడా మీకు కాస్త ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తుంది. అయితే ఈ మీనలగ్నం వారికి జీవిత అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. అసలు నేను ఏం చేస్తున్నాను, నా లైఫ్ ఎటు వెళ్తుంది, నేను అసలు ఎందుకు జన్మించాను అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది మీరు రుణరోగ శత్రువుల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా మీరు పంచమ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు. కాబట్టి మీరు ఏ మంత్రం చేసినా కూడా ముఖ్యంగా పంచమ స్థానాధిపతి చంద్రుడైనందుకు గౌరీదేవి యొక్క అష్టోత్తరము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే మీరు ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, బ్రీతింగ్తో అంటే ఓ మంత్రం చేస్తున్నారు, ఎడమ ముక్కుతో తీసుకున్నారు, మూస్తారు, బ్లాక్ చేస్తారు, మంత్రం చదువుతారు, మళ్ళీ కుడి ముక్కుతో వదులుతారు. అలాగా ఎడమ కుడి ముక్కులతో అంటే నాసిక రంధ్రాలతో తీసుకోవడము, బ్లాక్ చేయడము, మళ్ళీ వదలడం, ఇలా చేసినట్లయితే మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది మీ లగ్నం వారికి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో చంద్రుడు ఊపిరికి, శ్వాసకి కారకుడు అవుతాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానం చంద్రుడయ్యి అక్కడే చంద్రుడు ఉంటే మరింత త్వరగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మీరు ఏదైనా ప్లానింగ్ చేసినా, ఒక రుణం తీర్చుకోవాలనుకున్నా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రుణాలు ఎవరికైనా తీరాలంటే మంగళవారాలు తీర్చమని చెప్తూ ఉంటాను. అది తొందరగా క్లియర్ అవుతుంది. దీంతోపాటు పంచమాధిపతితో పాటు పంచమంలో ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహ హోరల్లో మరింత ఎక్కువగా ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఈ కర్కాటకంలో మాత్రం గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు, కుజుడు నీచ పొందుతాడు. అయితే కుజుడు నీచ పొందాడు కదా, మరి చేయొచ్చా చేయకూడదా, ఈ కుజహోర వాడొచ్చా వాడకూడదా అనుకుంటారు. కేవలం నీచంలో ఉంటే మాత్రం వాడకండి. నీచభంగ రాజయోగం కలిగిందంటే మాత్రం ఉచ్చగ్రహం కంటే కూడా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా గురువు ఉన్నాడు పంచమంలో ఉదాహరణ, అప్పుడు మరింత ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది కూడా ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు కాబట్టి గురుహోరలు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఈ మీనలగ్నం నుంచి 6వ స్థానం రవి స్థానం అవుతుంది, సింహరాశి అవుతుంది. కాబట్టి సింహంలో ఏ గ్రహాలు ఉన్నాయి దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము, వీలైనంత మటుకు ఆదివారం ఆ యొక్క దానాలు ఇవ్వడము ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది మీకు. ఇక్కడ కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, ఒకటి మీకు పంచమంలో ఏ గ్రహం ఉంది, పంచమం అంటే లగ్నము అని ఉంటుంది మన జన్మజాతకంలో. లగ్నం నుంచి 5వ స్థానం పంచమము అంటే లగ్నం ఒకటైతే ధనస్థానము, మన భాతృస్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం. ఈ 5వ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. ఆ గ్రహం మీకు మీ యొక్క రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడేసే క్యాపబుల్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి మెడికల్ షాప్లో. అన్ని ఔషధాల్లో కూడా మనకి బాగా పనికొచ్చేది ఏమిటి అంటే, ఏమైనా మీకు తలనొప్పి అయితే ఇది వేసుకోండి అంటాం, సారిటాన్ ఏదో. జ్వరం అయితే డోలో వేసుకుంటాం, లేదా ఇంకో ప్రాబ్లం ఉంది, విటమిన్ B12 లోపం ఉందన్నప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకుంటాం. అంటే ఏమిటి, మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ సంబంధించింది పనిచేస్తుంది, కానీ విటమిన్ B12 మీకు జ్వరాన్ని తగ్గించదు, తలనొప్పిని తగ్గించదు. అలాగే మీ పంచమం ఎవరు, ఎందుకు అంటే రుణ రోగ శత్రుస్థానం ఏదైతే ఉందో అది 6వ స్థానంగా చెప్తూ ఉంటారు జ్యోతిషశాస్త్రంలో. ఆ 6వ స్థానానికి వ్యయభావం పంచమ స్థానం. సరే పంచమంలో అస్సలు బాగాలేవండి గ్రహాలు, సెకండ్ ఆప్షన్ ఇంకేమైనా ఉందా అన్నప్పుడు 9వ స్థానం చూసుకోవాలి.
9 కూడా పాడైపోయిందండి మాకు అనుకున్నప్పుడు లగ్నంలో ఉండేటువంటి గ్రహాలను కూడా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటంటే పంచమంలో ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. రవి ఉన్నాడనుకోండి సూర్య నమస్కారాలు చేసుకోవడం చేస్తూ ఉండండి. అదేవిధంగా సూర్యభగవానుడికి ఆదివారాలు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పినటువంటిది శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అంటే స్త్రీని కలవడము, మధువు మాంసము అలవాటు ఉన్నా సరే వాటిని ఆ రోజు వదిలేసేయడము ప్రత్యేకంగా, మరియు తలకి నూనె రాసుకోకపోవడం చేయాలి. సూర్య అనుగ్రహం ఎక్కువగా కావాలంటే ఎలా అంటే ఇప్పుడు మనకు చూడండి ఒక హెల్త్ ఇష్యూ ఉంది, డాక్టర్ గారు ఏం చెప్తారు, అయ్యా మీరు ఈ ఈ ఆహారపు అలవాట్లు చేసుకోండి అంటాం. అంటే ఏమిటి అప్పుడు కానీ మన బాడీ ఆ క్యాపబుల్ పొందదు. అలాగే సూర్య అనుగ్రహం కావాలంటే వీటిని ఆదివారాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక చంద్ర అనుగ్రహం, చంద్రుడు పంచమంలో ఉన్నాడు లేకపోతే భాగ్యంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు చంద్రానుగ్రహం కలగాలంటే చంద్రగ్రహానికి దీపారాధన చేయడము, బియ్యము దానంగా ఇవ్వడము. సూర్యుడికేమో తండ్రికి నమస్కారం చేసుకుంటే చంద్రుడికి తల్లిదండ్రుల్లో ఇద్దరికీ చేసుకోవాలి నమస్కారం అనేటువంటిది. చంద్రుడు ముఖ్యంగా తల్లికి కారకుడు, మనసుకి కారకుడు కాబట్టి మెడిటేషన్స్ ఎక్కువగా చేయడము. అదేవిధంగా గోవులకి ప్రత్యేకంగా మీరు బియ్యపు పిండి తినిపించడం చేయాలి. ఆ సూర్యుడిదైతే గోధుమ రవ్వ తినిపిస్తుంది. అదేవిధంగా కుజుడు అనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, పంచమంలో కుజుడు ఉన్నాడు మీకు ఉదాహరణకి, అంటే పంచమం రుణరోగ శత్రుస్థానాలను తగ్గించేదన్నాం కదా, హనుమాత్ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అందులో ముఖ్యంగా కుజహోరల్లో చేయండి. ఈ రవిహోర చంద్రహోరల్లో ఇందాక నేను చెప్పినట్టుగా రవి పంచమంలో ఉన్నా లేదా పంచమాధిపతి రవి అయినా లేదా చంద్రుడు పంచమంలో ఉన్న పంచమాధిపతి చంద్రుడైనా ఈ హోర ఎలా చూసుకోవాలి అంటే మీకు ప్లానెటరీ టైమ్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే, అందులో హోరా యాప్స్ అని కొడితే చాలా వస్తాయి. అందులో ప్లానెటరీ టైమ్స్ కొంతవరకు బాగుంటుంది. అది మీరు తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని అది ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటుంది ఈ పలానా సమయం నుంచి ఈ సమయం వరకు పలానా హోర ఉంది అని. ఆ రకంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కూడా మీకు తొందరగా ఫలిస్తుంది. ఇక అదేవిధంగా ఈ గొడవలు ఏవైనా మనకి గెలవాలనుకున్నప్పుడు కూడా కుజహోర బ్రహ్మాండంగా పనిచేస్తుంది జనరల్గా కూడా. అదేవిధంగా బుధుడు ఉన్నాడు పంచమంలో. ఈ బుధుడు ప్రధానంగా ఏంటంటే మీకు పంచమంలో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాలు చేయడం, అంటే విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ. అదేవిధంగా గోవులకి ఆ సమయంలో మీరు కనుక బుధహోర చూసుకొని ఆ సమయంలో కనుక మీరు గోవులకి గ్రాసము కానీ లేకపోతే గోంగూర కానీ తినిపించినట్లయితే గోంగూర అనేటువంటిది కూడా కాస్త బలాన్ని ఇస్తుంది. అందులో ముఖ్యంగా దేశీవాళి గోవులకు పెట్టండి. అదేవిధంగా ఉదాహరణకి మీకు గురుగ్రహం పంచమంలో ఉంది. గురుగ్రహం ద్వారానే మీకు పూర్తిగా లైఫ్ అనేటువంటిది మారేది ఉంది. ఎందుకంటే పంచమం రుణరోగ శత్రుస్థానాలు తగ్గించే స్థానంగా చెప్పుకున్నాం. ఉపాసనా స్థానము మంత్రస్థానంగా అంటూ ఉంటారు పంచమ స్థానాన్ని. అయితే ఈ పంచమంలో గురువు ఉన్నాడు, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, గోవులకి అరటికాయలు తినిపించడం గురుహోరలో చేస్తూ ఉంటారు. ఇక శుక్రహోర ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్కి ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ముఖ్యంగా మీరు శుక్రుడికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామాలు చదువుకోవడము, లేదు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమ అనేటువంటి నామం చేస్తూ గోవులకి తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి ఒక 3 చపాతీలు శుక్రవారం పూట కనుక తినిపించినట్లయితే కూడా శుక్ర బలము పెరుగుతుంది, రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి, ధనము కూడా మీకు పెరుగుతుంది. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే శనిహోర. ఉదాహరణకి శని పంచమంలో ఉన్నాడు, చాలామంది భయపడతారు అమ్మో శని పంచమంలో ఉన్నాడు పిల్లల ఆలస్యం అవ్వాలంటే ఆ శని పోర్ట్ఫోలియో పొందాలి పంచమంలో శని ఉన్నప్పుడు. అంటే అపోహ ఇలా ఉంటుందని చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే శనిహోరల్లోనే గోవులకు బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నవగ్రహాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక రాహుకేతువులు ఉంటారు కానీ దీనికి హోరా ఉండదు. కానీ రాహు కానీ కేతు కానీ పంచమంలో ఉన్నప్పుడు రాహు పంచమంలో ఉంటే శనిహోరలో చేసుకోవచ్చు, కేతు పంచమంలో ఉంటే కుజహోరలో కానీ లేదా రాహు పంచమంలో ఉన్న రాహుకాలంలో మీరు రెమెడీ చేసుకోవచ్చు. కేతు పంచమంలో ఉంటే గుళిక కాలంలో చేయొచ్చు. అయితే ఇది ఎక్కువగా రాహుకాలం గుళిక కాలం అనేటువంటిది విదేశాల్లో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గణపతిని ఆరాధించడం. కేతుగ్రహం సరిగ్గా లేదు అంటే మీకు కేతు పంచమంలో ఉన్నాడు, కొంచెం సహజంగా కేతు పంచమంలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచనాపరంగా కొంచెం సంతానపరంగా కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. గణపతి ఆరాధన ద్వారా పోతుంది. రాహు పంచమంలో ఉన్నాడు, ఎక్కువ భయాలు ఉంటుంటాయి, అమ్మో ఏమిటో అనేటువంటిది చిన్న తెలియని ఒక భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు దుర్గా ఆరాధన ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైనా కానీ రెగ్యులర్గా చేయండి.
ఒకరోజు చేసి 4 రోజులు మానేస్తే దీని ఫలితం ఉండదు. హోరా యాప్లోకి వెళ్ళినట్లయితే హోరా ఎప్పుడు ఏ హోరా నడుస్తుందని చూపిస్తుంది. దాని పరంగా మీరు చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ అనేటువంటిది చూస్తారు. మీరు బాగుండాలని, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.